సిట్టు ముందుకు సోమేష్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులుగా మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ స్టేట్మెంట్స్ రికార్డ్, రివ్యూ కమిటీ ఫోన్ నెంబర్ల ఆధారంగా ప్రశ్నలు, త్వరలో మరికొంతమంది ఉన్నతాధికారులకు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారించింది. ఈ కేసులో సాక్షులుగా వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి రివ్యూ కమిటీ విధి విధానాలు సహా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం గురించి వివరాలు సేకరించింది. ప్రధానంగా 2023 నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ట్యాపింగ్ చేసిన 618 నెంబర్ల వివరాలతో ప్రశ్నించినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్పై ప్రభాకర్ రావు ఇచ్చిన నోట్ ఫైల్కు సంబంధించిన వివరాలతో వీరిద్దరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసినట్టు సమాచారం. చూడండి వీళ్ళు ఎక్కడి తీసుకున్నారంటే కరెక్ట్ ఎన్నికల ముందు నుంచి ఎన్నికల వాతావరణం 2023 నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ట్యాప్ చేసిన 618 నెంబర్లకు సంబంధించిన వివరాలను ప్రశ్నించినట్టు అయిందట. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మళ్ళీ ఇంకోసారికి ఇంకో ప్రభుత్వం వస్తుంది కావచ్చు. కానీ ఇట్లా సోమేష్ కుమార్ లెక్క, ప్రభాకర్ రావు లెక్క ఇరుక్కపోతే మాత్రం మీ జీవితాలు ఆగమైపోతాయి. వాళ్ళు ఆడమన్నదల్లా ఆడితే ఎంత ప్రమాదం ఉంటుందో చూడండి. ఇప్పుడు ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా, ఒకవేళ జరిగితే ఈ 618 మంది ఎవరెవరి నెంబర్లు ట్యాప్ చేసింది అనేది ఇది పెద్ద కంప. ఇప్పుడు 2 సంవత్సరాలుగా దీని మీద తవ్వుతున్నారు అంటే చిలికి గాలివాన కాబోతుంది. ఇది చిలికి గాలివాన కాబోతుంది. మరి ఈ గాలివానలో ఎవరు కొట్టుకపోతారు? ప్రభాకర్ రావు కొట్టుకపోతారా, సోమేష్ గారు కొట్టుకపోతారా, ఇంకో లీడర్ కొట్టుకపోతాడా? కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు మీరు ఎంతో కష్టపడి జాబులు కొడతారు. ప్రభుత్వాలు తొత్తులుగా మారితే ఇలాంటి పరిస్థితి వస్తుంది. సోమేష్ కుమార్ లాంటి పరిస్థితి వస్తుంది.